పోచంపల్లి ఇక్కత్ చీరలంటే దునియా ఫేమస్. నేతన్నల పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తది. పట్టువైనా కాటన్ చీరలైనా అద్దినట్టు వస్తాయి డిజైన్లు. ఇండ్లల పెండిళ్ళు దావతులైనా అంటే ఇక్కత్ చీరలు పక్కా కొనాల్సిందే. ఆడోళ్ళు పంజాబ్ డ్రెస్లే కాదుల్లో కాటన్ బట్టతోని మగోళ్ళు అంగిలు కూడా కుట్టించుకొని దొడుగుతున్నారు. ఫ్యాషన్కి ఫ్యాషన్, నేతన్నలకు గిరాకీ. ఇప్పుడు ఇంకో ఏరియాల ఓ కొత్త డిజైన్కు ఈ గుర్తింపు దక్కింది. అయోధ్య రామయ్య అలంకారానికి దుబ్బాక చేనేత బట్టలు రెడైతున్నాయి. లెనిన్ ఇక్కత్ డిజైన్ అంటారు. ఆల్రెడీ ఐతారం ఈ బట్టనే దేవునికి అలంకారం చేసిండ్రు గుడోళ్ళు. 4 నెలల కింద ఢిల్లీలో జరిగిన జౌలి శాఖ ఎగ్జిబిషన్ లా సిద్దిపేట జిల్లా దుబ్బాకల తయారైన ఇక్కత్ చూసిరట. దేవుని సేవ కోసం మంచి డిజైన్లు రెడీ చేయమని ఆర్డర్ వస్తే మనోళ్ళు కొన్ని డిజైన్లు పంపిండ్రు. అట్లా ఇది సెలెక్ట్ చేసిరన్నట్టు. ప్రతి ఒక్క రోజు ఒక కలరు 7 రోజులకు 7 కలర్లో దుస్తులు తయారు చేసి ఇవ్వడానికి వాళ్ళు మాతో మాట్లాడారు. ఒక్కో బట్ట 12 మీటర్ల పొడవుంటదట. దేవునికి రోజుకో తీర్ల నగలతోటి అలంకారం చేసినట్టే రోజుకో రంగు లెక్క వారానికి 7 రంగులొస్తట్టు బట్టలు తయారు చేస్తున్నారు. హగో మగ్గం మీద నేతన్నలు గదే పనులున్నారు. జల్దిన తయారు చేసి పంపిస్తారట. దేవుని సేవల మన దుబ్బాక ఇక్కత్ వాడుడంటే అందరు మురిసిపోయి ముచ్చటే మరి. అటు దేవుని కార్యం, ఇటు నేతన్నలకు గిరాకీ.